మీరు ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది ఫోటో ప్రాజెక్ట్ అనేది. మీరు ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదంటే పిఎన్జీ ఫోటో అనేది మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి ఫోటో అనేది. ఓకే, మీరు గూగుల్లో అడోబీ బ్యాక్గ్రౌండ్ అండ్ రిమూవ్ అనే యాప్ సెర్చ్ చేస్తే అక్కడ నుంచి మీరు అనేది రిమూవ్ చేసుకోండి. లేదంటే ఫోటో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనే యాప్ అని యూజ్ చేయండి. ఓకేనా, మీరు ఇక్కడ నుంచి ఫోటో అనేది చేంజ్ చేసుకోవాలి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీ యొక్క ఫోటో అనేది చేంజ్ చేసుకోవాలి. గర్ల్స్కైనా వస్తుంది, బాయ్స్కైనా వస్తుంది. ఓకేనా, ఇది అనేది మీకు అనేది ఓకే. ఎగ్జాంపుల్ ఫోటో పెడుతున్నాను నేను అక్కడ, ఫోటో అనేది పెట్టాను నేను, బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది అది. నేను 2 times చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫోటో అనేది. ఓకేనా, మళ్ళీ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీ యొక్క ఫోటో తీసుకొని అదే ఫోటో చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఫోటో అనేది సేమ్ ప్రాసెసింగ్. ఓకే, ఈ విధంగా సెట్ అయిపోయింది. ఇక్కడ నేను 2 times మళ్ళీ నేమ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, 2 times నేమ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పైన నేను ఆర్ఎస్ అని ఉంటుంది, ఇక్కడ ఆర్ఎస్ అని పెట్టాను స్టూడియో నేమ్. ఇక్కడ నుంచి మీరు ఏదైనా నేమ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, మీరు ఏదైనా మీ మంత్ బర్త్డేకి యూజ్ చేసుకోండి, లేదంటే ఏదైనా యూజ్ చేసుకోండి. బర్త్డేకి యూజ్ చేసుకుని డేట్ పెట్టుకోండి. బర్త్డేకి యూజ్ చేసుకుంటే 2 times చేంజ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీరు అనేది కిందికి వస్తే ఇక్కడ అనేది మీ మంత్ చేంజ్ చేసుకోవాల్సి. ఓకేనా, మంత్ 2 times మంత్ చేంజ్ చేసుకోండి. 2 times మంత్ చేంజ్ చేసుకోండి. మళ్ళీ కింద వస్తే ఇక్కడ నేమ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ నేను స్టూడియో అని పెట్టాను కదండి, ఇక్కడ మీ యొక్క నేమ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మొత్తం ఇక్కడ నుంచి ప్రాసెసింగ్ అయిపోయాక మీరు అనేది ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోకి పాస్పోర్ట్ ఉంటుంది, ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ వాచింగ్.